వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో టేస్టీగా ఉండి మర్జిపన్ స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకుని 2 కప్పుల వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 కప్పు బాదం పప్పును వేసుకొని హై ఫ్లేమ్లో ఇది బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో 1.5 కప్పు నార్మల్ వాటర్ని వేసుకొని ఉడికించుకున్నటువంటి బాదం పప్పును ఈ వాటర్లో వేసుకోవాలి. వేసుకొని తొక్కు వలుసుకొని పెట్టుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల తొక్కు చాలా ఈజీగా ఊడొస్తుంది. ఈ విధంగా తొక్కు మొత్తం వలుసుకొని పెట్టుకున్న తర్వాత కాటన్ టవల్తో తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత దీనిని 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల రుబ్బుకునేటప్పుడు మరీ పేస్టులా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా రుబ్బుకోవాలి. ఇలా పొడి పొడిగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. పంచదార కరిగి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి బాదం పప్పు పౌడర్ని వేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత 2 చుక్కల ఆల్మండ్ ఎసెన్స్ని వేసుకోండి. మీ దగ్గర ఆల్మండ్ ఎసెన్స్ లేనట్లయితే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత దీనిని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పిండి కడాయిని వదిలేంత వరకు ఉడికించుకోవాలి. పిండి రెడీ అయ్యిందో లేదో మీకు ఈజీగా తెలియాలంటే ఇలా వాటర్లో కొద్దిగా పిండిని వేసుకొని చూసుకోండి. ఇది కొంచెం గట్టి ఉండలా అయినట్లయితే రెడీ అయినట్టు. ఇది ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడి ఉండగానే ఒక స్టీల్ ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని దీనిని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక దాంట్లో కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోండి. ఇది వేడిగా ఉంది కనుక ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో చపాతీ ముద్దలా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంత బాగా స్వీట్స్ తయారవుతాయి. వేరొక దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇంకొక దాంట్లో ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని స్పూన్తో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో చపాతీ ముద్దలా చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ సిలికాన్ మోల్డ్లో ఫిల్ చేసుకోవాలి. మీరు డబల్ కలర్లో ఫిల్ చేసుకోవాలనుకుంటే డబల్ కలర్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా పిండిని సాఫ్ట్గా చేసుకుంటూ ఫిల్ చేసుకోండి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇది వేడి ఉండగానే తయారు చేసుకోవాలి. చల్లబడితే పిండి అనేది గట్టి పడిపోతుంది. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోకుండా వైట్గానే ఇదే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని బయటికి తీసుకుందాం. ఇవి చాలా ఈజీగా ఊడొస్తాయి. ఎందుకంటే సిలికాన్ మోల్డ్ కనుక వెనక నుండి కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఊడొస్తాయి. చూస్తున్నారు కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా. వీటిని వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. పదార్థాలు కూడా చాలా తక్కువ. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా స్వీట్ రెడీ అయ్యింది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.